శ్రీకాకుళం జిల్లాలో 8 చోట్ల బీచ్ శాండ్ తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎమ్మెల్యే గోండు శంకర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఖనిజ తవ్వకాల ద్వారా స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం అరుదైన ఖనిజాల తవ్వకాల గురించి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. బీచ్ శాండ్తో పాటు మ్యాంగనీస్, గ్రానైట్ తవ్వకాలు కూడా చేపట్టామన్నారు. 26-27 బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు రేర్ ఎర్త్ కారిడార్ గా మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రకటించారు అధ్యక్ష. అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం, మా శ్రీకాకుళం జిల్లాలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండడం మా అదృష్టం అధ్యక్ష. ఈ రేర్ ఎర్త్ అనేది IREL ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ వాళ్ళు ప్లాన్ చేసి మా ఏరియాలో కూడా ఆ ప్లాంట్ పెడితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్లాంట్ మా ప్రాంతంలో పెట్టవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. శంకర్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖనిజ సంపదలో భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రంగా మనం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో పూర్తిగా దీనికి దోపిడీగా వాడుతున్నారు అధ్యక్ష. ఏదైతే లీజు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుని చాలా మందిని ఫైన్లు వేసి అక్రమంగా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా మనం కొత్తగా పాలసీ తీసుకొచ్చి అవన్నీ కూడా అమలు చేస్తూ మన ఇండస్ట్రీ కూడా ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అధ్యక్ష. ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ బీచ్ అండ్ మినరల్స్ ఉన్నాయి అధ్యక్ష. నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని కారిడార్స్ ఏర్పాటు చేయడానికి ఇవాళ కేంద్రం కూడా కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ నల్ల బంగారం అంటారు అధ్యక్ష దీన్ని. ఎందుకంటే సముద్ర తీరంలో ఉండేదంతా ఆ బ్లాక్స్ అండ్ బీచ్ శాండ్స్ ఏమన్నాయో దాంట్లో ఒక బంగారం కన్నా కూడా విలువైనటువంటివి దాంట్లో ఉన్నాయి. ఇలాంటివి రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాల్యూ ఎడిషన్ కూడా మనం చేసుకోవడం ద్వారా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఖనిజ సంపద మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం, కేంద్రానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. 25వ తారీఖు కూడా దీని మీద ఒక సెమినార్ కూడా కండక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదైనటువంటి ఖనిజ సంపద మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష.